బాసాన్లంటే భయపడికి అల్లా టప్పగా ఇళ్లలో తిరిగే అమ్మాయిని అనుకున్నారా? చారు, పని మనిషి చారు. భయం నాకు కాదురా, నేను తోమే బాసాన్లకి. నేను తోమాలంటే కనీసం గంపెడి గిన్నెలా ఎదురుగా ఉండాలి. పౌరుషంతో పెంచుకుంటున్న నా ఫంకు మీదొట్టు, ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న నా చీర మీదొట్టు. బాసాన్లో ఒక్కటి మిగిలినా, అవి తోమేలోపు నేను అలసిపోయినా నా ఫంకు తీయించి నన్ను పనిలోంచి తీసేయమని చెప్తాన్రా ఓనర్లారా. నీకిల్లుడిస్తే అలుపొస్తదేమో, నాకు ఊపొస్తది. చారు, ఇంకొకటి. బట్టలు వాషింగ్ మిషన్లో వేయి, చారుశీల ముందు కాదు. చారు యాక్టర్ అయిపోతాను. ఏం చేస్తున్నావే? అదా అమ్మగారు, ఈ యాక్టింగ్. మరేమో నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న కోరికుందనమాట. నేను ఒక్కసారైనా సరే ఒక పెద్ద సినిమాలో, పెద్ద ఇంట్లో, ఒక పెద్ద పని మనిషిలాగా యాక్టింగ్ చేయాలని నా ఆశ. నీ బొందేం కాదు, పని చేయమంటే యాక్టింగ్లు చేస్తున్నావేంటి? ఏమైంది? చరువును ఎందుకు తిడుతున్నావు? చూడు ఆర్య, పని చేయమంటే అత్త పని చేస్తుంది. అరే ఇప్పుడు ఏం చేసిందని? నన్ను ఎన్నేసి మాట్లాడుతున్నారు. అసలు నేను లేకపోతే ఈ అపార్ట్మెంట్ లో ఒక్క పని అవ్వదు. అలాంటిది నన్ను పట్టుకొని పని చేయట్లేదంటారా? నేను హట్ అయ్యాను, బుంగుమూతి పెట్టుకున్నాను. నేను వెళ్ళిపోతాను. ఇంకా అమ్మో, వెళ్ళిపోతా అంటుందేంటి? మళ్ళీ పనంతా నామే పడుతుంది. అది కాచారు. నువ్వు ఆగుసుదా? అయినా ఇప్పుడు తప్పే ఉంది. తనలో ఇంట్రెస్ట్ ఉందేమో, ఎవరికి తెలుసు? తను కూడా చాలా బాగా యాక్ట్ చేసి చాలా ఫేమస్ అయిపోవచ్చేమో. మీకు ఈరోజు కడిగిన కప్పులో కాఫీ ఇస్తాను అయ్య గారు, అది కూడా మంచిగా. కడిగిన కప్ప? చారు, మొన్నే నేను ఒక అడ్వర్టైజ్మెంట్ చూసా. అందులో కొత్త యాక్టర్స్ ని తీసుకుంటున్నారంట. వాళ్ళ నంబర్ నీకు ఇస్తాను, మాట్లాడు. అవునా సార్? అలాగే సార్. మీకు ఈరోజు కాఫీయే కాదు, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, లంచ్, రాత్రికి మందు కూడా, డిన్నర్ కూడా నేనే చేసి పెడతాను, అది కూడా మంచిగా. మంచిగానా? అంటే ఇన్ని రోజులు సరిగ్గా చేయట్లేదా? ఎరగదీస్తావు. వావ్ చారు, చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తావని తెలుసు, కానీ ఇంత యాక్టింగ్ స్కిల్స్ నాకు తెలీదు. ఎరగదీసావు, చాలా బాగా వచ్చింది. నీకు ఆ వీడియో పంపించేసాను, నువ్వు ఆ డైరెక్టర్ పంపించేసాయి. నీకెందుకు రాదో నేను చూస్తా. అలాగే అమ్మగారు. హలో డైరెక్టర్ గారు. బాగుందా? ఏమైంది చారు, ఏడుపు ముఖం పెట్టినావు? కాంపిటీస్ నీకు యాక్టింగ్ ఛాన్స్ ఇవ్వనన్నాడా ఏంటి? అసలు ఆ డైరెక్టరే ఫేక్ అంట అమ్మగారు. అయ్యో, ఫోన్ చేస్తే ఎవరో ఫోన్ ఎత్తి అసలు వాడు డైరెక్టరే కాదని చెప్పారు. పర్లేదులే చారు, అయినా వాడు ఫేక్ అవ్వచ్చు, కానీ యాక్టింగ్ నిజం. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నువ్వు ఒక పెద్ద పని మంచి క్యారెక్టర్ చేస్తావు. చేస్తావు చారు, చేస్తావు. ఎన్ని అనుకోని ఏం ఉపయోగం లేండి అమ్మగారు, అనుకున్నవన్నీ అవ్వవు కదా. సరే, నా పని అయిపోయింది కదా, నేను వెళ్ళొస్తాను సార్.